హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి ఒక ఇంటర్వ్యూ స్టార్ట్అప్ కంపెనీస్లో ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఒక ఫ్రెషర్కి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి అనేసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసేసి ఈ స్క్వాడ్ అనమాట. ఇక్కడే మన హైదరాబాద్లో సైబర్ సిటీ అనేసి ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది హైటెక్ సిటీ దగ్గర. సో ఈ కంపెనీలో అడిగిన క్వశ్చన్స్, రోల్ ఏంటి అనేసి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ ఒకరు అటెండ్ అయ్యారు. ఒకరు ఎక్స్పీరియన్స్డ్, ఒకరు ఫ్రెషర్ అనమాట. సో వాళ్ళిద్దరిది కలిపి ఎలా అడిగారు ఏంటి అనేసి మీకు చెప్తాను. ఫస్ట్ రౌండ్ వచ్చేసి నౌకరీ త్రూ వాళ్ళకి కాల్స్ వచ్చాయి. ఓకే, రీసెంట్ గానే జరిగింది, మార్చ్ 10th ఇంటర్వ్యూ. సో ఏంటి అంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ నౌకరీ నుంచి కాల్ వచ్చిందనమాట. నౌకరీ ప్రొఫైల్ నుంచి కాల్ వచ్చి టెలిఫోనిక్ లో ఈ రోల్ వచ్చేసి .NET రోల్ కాబట్టి .NET మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వెంటనే .NET మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు నార్మల్ క్వశ్చన్సే, వాట్ ఈస్ సి షార్ప్ అంటే మీకు సి షార్ప్ మీద నాలెడ్జ్ ఉందా, .NET ఉందా, మీ ప్రొఫైల్లో మీరు SQL సర్వర్ పెట్టారు, ఎంతవరకు వర్క్ చేశారు, యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఇలాంటివి నార్మల్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు. అవి ఎవరైనా చెప్తారు. సో మనకి ఏం స్కిల్స్ వచ్చు ఏంటి అనేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశాక మళ్ళీ ఒకసారి అడుగుతారు. సో చెప్పాక వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు హెచ్ఆర్. ఓకే, ఒక్కసారి షార్ట్ లిస్ట్ అయ్యాక ఒక 2 days కి కానీ అదే డేలోనే ఈవినింగ్ కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదా నెక్స్ట్ డే ఉంటుంది అనమాట. ఓకే, సో టెక్నికల్ ఇంటర్వ్యూలో వెళ్ళంగానే తనని ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మీరే చూడండి ఒకసారి, అప్పుడే మీకు అర్థమవుతుంది. హౌ టు యూజ్ JWT టోకెన్ ఫ్రమ్ jQuery. సి ఇక్కడ నేను ఏం చెప్పాను, C#.NET అని చెప్పాను. C#.NET లో jQuery గురించి అడిగారు. హౌ టు యూజ్ JWT టోకెన్ ఫ్రమ్ jQuery. jQueryలో మనం JWT టోకెన్ ఎలా యూజ్ చేసుకుంటాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి డిఫికల్ట్ గా కనిపిస్తుంది, కానీ ఆన్సర్ ఏంటి అంటే మనం ప్రాక్టీస్ చేసింటే యాక్చువల్ గా మనము C# లో ఏంటంటే అజాక్స్ కోడ్ రాస్తాం అనమాట. అజాక్స్, సక్సెస్ ఇవి రాస్తాం కదా, అందులో హెడర్స్ సెక్షన్ లో ఆథరైజేషన్ అని రాస్తాం. అదే ఆన్సర్ అయితే అదే హెడర్స్ లో ఆథరైజేషన్ అని రాసేసి JW టోకెన్ హెడర్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ హెడర్స్ లో అది jQuery లో రాస్తాం. సో ఆ క్వశ్చన్ అడిగారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక రియల్ టైమ్ ఎక్స్ప్లోజర్ లో అడుగుతున్నారు. ఒక ఫ్రెషర్ అయినా, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా. నార్మల్ థియరటికల్ క్వశ్చన్స్ కాదు. మీరు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఉంటే మీ దగ్గర తెలిస్తే ఈ టోకెన్స్ ఎలా వర్క్ అవుతాయి, SWT టోకెన్స్, JWT టోకెన్స్ ఎలా వర్క్ అవుతాయి, సాకెట్స్ ఎలా వర్క్ అవుతాయి, HTTP మెథడ్స్ అంటే ఏంటి, ఆత్ అంటే ఏంటి, కుకీస్ ఎలా క్రియేట్ చేస్తాం, సెషన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అన్నది మీకు తెలుసుకోవాలి. మెయిన్ థింగ్ ఈ క్వశ్చన్ బట్టి మీకు అర్థం అవ్వాల్సింది అదే. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి వాట్ ఈస్ రెఫ్ అండ్ కీవర్డ్స్ ఇన్ C#. నార్మల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు డిలీట్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ అరే. ఒక కోడ్ రాయమంటారు. హౌ టు డిలీట్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ అరే. నార్మల్ గా చెప్పండి, మనము ఒక అరే ఉంది, ఒక అరేని ఏం చేస్తాం, ఇటరేట్ చేసి ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనే వేరియబుల్. ఒక ఇటరేట్ చేసిన దాంట్లో మోర్ దాన్ 1 ఉంటే, ఇటరేట్ చేసిన లెంత్ లో మోర్ దాన్ 1 కోడ్ ఉంటే రిజల్ట్ పంపించాం, అవునా. అప్పుడు ఏమవుతుంది, యూనిక్ వాల్యూస్ వచ్చేస్తే డూప్లికేట్ వాల్యూస్ రిజల్ట్ వేరియబుల్ లో ఉంటాయి, అంతేనా. లేకపోతే C# లో డిస్టింక్ట్ కీవర్డ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. డిస్టింక్ట్ కీవర్డ్ అది ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేస్తుంది. C# లో మేమైతే ఇదే యూజ్ చేస్తాం, డిస్టింక్ట్ కీవర్డ్ అనేసి. సో ఇలా మనము అనలైజ్ చేసుకోవాలి ఏ ఆన్సర్ చెప్పాలి ఏంటి అనేసి భయపడకుండా. నెక్స్ట్ హౌ టు డిఫరెన్షియేట్ యూజర్ అండ్ అడ్మిన్. యూజర్ ని, అడ్మిన్ ని నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేస్తావు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరినైనా నువ్వు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే మొట్టమొదటిసారిగా అడిగేది ఇవే. అడ్మిన్ ఫంక్షనాలిటీ ఎలా క్రియేట్ చేస్తావు, అసలు యూజర్ ఏంటి, అడ్మిన్ ఏంటి, ఆథరైజేషన్ అంటే ఎవరు, అథెంటికేషన్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అసలు అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, అడ్మిన్ అంటే ఏంటి, యూజర్ ఫంక్షనాలిటీ ఎలా రాస్తాం, మనం అడ్మిన్ ఫంక్షనాలిటీ ఎలా రాస్తాం, అసలు కంపారిజన్ ఏంటి వాటిద్దరు. ఏ లాంగ్వేజ్ అయినా, నువ్వు C# అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఈవెన్ జావా స్క్రిప్ట్ అయినా, Node.js అయినా సరే వాళ్ళు అడిగేది ఇవే. యూజర్ కి, అడ్మిన్ కి డిఫరెన్స్, ఆథరైజేషన్, అథెంటికేషన్ డిఫరెన్స్ ఇవే అడిగేది. నార్మలైజేషన్, అసలు అనామలీస్ మనం ఎలా డూప్లికేట్స్ ని మనం రిమూవ్ చేస్తాం. నార్మలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి మనకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసేసి హౌ టు అప్లై P ట్యాగ్ కలర్ ఇన్ jQuery. jQueryలో P ట్యాగ్ మనం ఎలా మెన్షన్ చేస్తాం అనేసి అడుగుతున్నారు.
బ్రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ అన్నమాట. ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ వచ్చేసేసి బ్రైట్ లెఫ్ట్ జాయిన్. సి మనకు జాయిన్స్ అనేసి ఎస్క్యూఎల్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అందరూ కష్టం అనేసి వాటిని సైడ్ తీసుకుంటారు కానీ ఈక్వల్ జాయిన్, రైట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎస్క్యూఎల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎస్క్యూఎల్ లో నువ్వు జాయిన్స్, ప్రొసీజర్స్ ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి ఎవరైనా చెప్తారు. అదే ప్రైమరీ కీని రిఫరెన్షియల్ కీగా మనం ఎందుకు పెట్టాలి అంటే ఎవరు చెప్పలేరు. అవునా? ఇలాంటి క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చేయగలగాలి. నాట్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఓకే, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కాదు, ఇండైరెక్ట్ గా మనం అడిగిన సినారియో బేస్డ్ అడిగినా కూడా చెప్పగలగాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఫ్రెషర్ ఉంది. ఏమడిగారంటే ఇక్కడ ప్రైమరీకి రిఫరెన్షియల్ కి డిఫరెన్స్ అడిగారు అంతే. ప్రైమరీకి రిఫరెన్షియల్ కి డిఫరెన్స్ అడిగి కోడ్ క్వైరీ ఎంటర్ చేయమన్నారు. నెక్స్ట్ వచ్చేసేసి హౌ టు డిలీట్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ టేబుల్ నాట్ సింగిల్ కాలం. అర్థమైందా? హౌ టు డిలీట్ డూప్లికేట్ వాల్యూ. ఒక డూప్లికేట్ వాల్యూని ఒక టేబుల్లో ఎస్క్యూఎల్ లో డిలీట్ చేసి నాట్ సింగిల్ కాలం ఒకటైతే ఇచ్చారు కదా, ఇలాంటి బేస్డ్ సినారియో క్వశ్చన్స్ అడుగుతారు. నార్మల్ గా మీకు స్టార్ట్అప్స్ లో థియరిటికల్ క్వశ్చన్స్ ఉండవు, ఈవెన్ ఎంఎన్సీస్ లో కూడా ఉండవు. సో మీరు ఎలా నేర్చుకోవాలి? ఈ క్వశ్చన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మనం లాజిక్ మీదనే అడుగుతారు కానీ ఎప్పుడు థియరిటికల్ గా అడగరు స్టార్ట్అప్స్ లో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెళ్ళంగానే హాయ్ హలో అనేసి మాట్లాడరు. స్క్రీన్ షేర్ చేయి, కోడ్ ఎంటర్ చేయి, అదే కావాలి నాకు, అంతకు మించి ఏమవుతుంది. ఇంతే ఉంటుంది స్టార్ట్అప్స్ లో. స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్, నీ దగ్గర స్కిల్ ఉంటే నా దగ్గర నేను తీసుకుంటా, లేకపోతే లేదు, ఇంతే ఉంటుంది. ఓకే, సో నేను అటెంప్ట్ చేసిన కంపెనీస్ కూడా ఇంతే. ట్రైనింగ్ అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడమే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా నెక్స్ట్ వచ్చేసేసి మల్టీ థ్రెడ్డింగ్. వాట్ ఈస్ మల్టీ థ్రెడ్డింగ్? హౌ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద కోడ్. కోడ్ లో మనం ఎలా యూజ్ చేస్తాం మల్టీ థ్రెడ్డింగ్? యాక్చువల్ గా ఎందులో అయినా సరే 2 టాస్క్స్ ఉంటాయి. 2 టాస్క్ సైమల్టేనియస్ గా వర్క్ అవ్వడానికి సపరేట్ థ్రెడ్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి మనం మల్టీ థ్రెడ్డింగ్ యూజ్ చేసుకుంటాం. అది నువ్వు కోడ్ లో ఎలా ఎంటర్ చేస్తావు, ఏదో జావా అయినా సి షార్ప్ అయినా ఎలా అయినా సరే నువ్వు ఎలా ఎంటర్ చేస్తావు అనేసి నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఎస్క్యూఎల్ మీద నార్మల్ గా క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఎస్క్యూఎల్ ఈస్ మ్యాండేటరీ కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈస్ మ్యాండేటరీ. సినారియో బేస్డ్ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ తన ప్రాజెక్ట్ కూడా అడిగారు, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని. ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. రియల్ టైమ్ ఎక్స్పోజర్ అంటే రియల్ టైమ్ గురించే ఎక్కువ ఉంది కానీ థియరటికల్ గా ఎక్కడా లేదు. సో మీరు కూడా అంతే, కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవడం కాదు, థియరటికల్ గా నేర్చుకోవడం కాదు, ప్రాజెక్ట్స్ లో పెట్టాలి. ఈ రోజు నువ్వు యూజ్ స్టేట్ నేర్చుకున్నావు రియాక్ట్ లో అంటే యూజ్ స్టేట్ ఎందుకు యూజ్ చేస్తాం అన్నదే నీకు తెలుసుకోవడం కాదు, కాన్సెప్ట్ ఒక్కటి తెలుసుకోవడం కాదు, అసలు యూజ్ స్టేట్ ని రియల్ టైమ్ లో ఎక్కడ వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, రియాక్ట్ ప్రాజెక్ట్స్ తీసుకోండి. రియాక్ట్ ప్రాజెక్ట్స్ లో యూజ్ స్టేట్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు, ఎలాంటి టైమ్స్ లో మనం యూజ్ స్టేట్ యూజ్ చేయాలి అనేసి క్రియేట్ చేయి. ఒక ఫార్మ్స్ లో మనం యూజ్ స్టేట్ యూజ్ చేస్తాం. నార్మల్ గా ఏది క్రియేట్ చేసినా లోకల్ డేటా హోల్డ్ చేయాలి కాబట్టి యూజ్ చేస్తాం కదా యూజ్ స్టేట్. అండ్ ఇలాంటివన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఓకే, అండ్ యూజ్ ఎఫెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు కాంపోనెంట్ అప్డేట్ అంటే ఏంటి, షుడ్ అప్డేట్ అంటే అసలు వీటికి దానికి ఏం సంబంధం, ఈ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే సరిపోదు. రియల్ టైంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి అనలైజ్ చేయగలగాలి, ఎలా చేసాం ఏంటి అనేసి. ఓకే, దాని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని కూడా నువ్వే అర్థం చేసుకోవాలి. ఓకే, మెయిన్ గా ఫ్రెషర్స్ కైనా సరే యూజర్ అండ్ అడ్మిన్ ఫంక్షనాలిటీస్ అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోయినా అట్లీస్ట్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి తెలుసుకోండి. ఓకే, మీరు జావా సైడ్ వెళ్తున్నారంటే ఈ మల్టీ థ్రెడ్డింగ్, ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సి షార్ప్ అయినా సరే మల్టీ థ్రెడ్డింగ్, ఊప్స్ కాన్సెప్ట్స్, కలెక్షన్స్ ఇలాంటివి అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. డాట్ నెట్ మీద ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకొని వెళ్ళండి, చాలా డిఫికల్ట్ గా ఉంటుంది స్టార్ట్అప్ లో. ఓకే, టెలిఫోనిక్ రౌండ్, టెక్నికల్ ఇంటర్వ్యూ మీకు చూడంగానే అర్థమైందా, మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏం ఉండదు. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టార్టింగ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు. సో ఫస్ట్ వాట్ ఈస్ ప్రాజెక్ట్, ఆల్ దోస్ థింగ్స్ అడిగారు, తర్వాత ఆటోమేటిక్ గా టెక్నికల్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు తను సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి మనకు తెలిసేది ఎప్పుడు అంటే నెక్స్ట్ డే, ఇంకా నెక్స్ట్ కాల్స్ లో, ఎందుకంటే రీసెంట్ గానే అటెండ్ అయ్యారు కాబట్టి. సో ఒక స్టార్ట్అప్ కంపెనీలో ఇలా జరుగుతుంది ఇంటర్వ్యూ. మీకు అర్థం అయ్యిందా? అర్థం అవుతుంది, ఎందుకంటే
ఇక్కడ మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగే, ఇంకేం లేదు కదా. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్లో నువ్వు ఎంత వరకు ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎంత వరకు అర్థం చేసుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. వర్క్ చేయడం అనేది చాలా ఈజీ, బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడమే కష్టం సాఫ్ట్వేర్లో. ఓకే, that's all about the video guys, and please subscribe to our channel. Bye.